సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడట. ఆ గ్రామాల్లో పడి ఆ వెనకాల ఏరే ఒక సేవకులు వచ్చి యేసు ప్రభుని గురించి ప్రకటిస్తుంటే ఆయన, మీరు చెప్పే గుణగాలన్నీ ఆ పోలికలన్నీ ఒక ఆయనలో ఉన్నాయి, ఆయన మొన్ననే మా ఊరు వచ్చి వెళ్ళిపోయాడు అన్నారట. మీకు అర్థం కాలేదా? మీరు యేసు ప్రభుని గురించి చెబుతున్నారు కదా, ఆయన మా ఊరు వచ్చాడన్నాడు. మీరు యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు జాలి, యేసు ప్రభు దయ, ఆయన పరిశుద్ధతను గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆయన మా ఊరు చెల్లిపోయాడు అన్నారట. అదేంటి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, ఆయన ఎలా వస్తాడంటే, భలే వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారో మా ఊరు ఆయన వచ్చేసాడు అన్నాడట. ఎవరు వచ్చారబ్బా, యేసు ప్రభు వచ్చారంటారేంటి ఊరోళ్ళని వాళ్ళు తర్వాత విచారిస్తే, యేసు ప్రభు కాదు, ఆయన సేవకుడైన సాధు సుందర్ సింగ్ గారు వచ్చి వెళ్ళాడు. మీకు అర్థమవుతుంది కదా? మీ ఇంట్లో నువ్వు యేసు ప్రభు బుద్ధి చూపిస్తున్నావా? భర్త ఎడలు కానీ, భార్య ఎడలు కానీ, కన్నబిడ్డల ఎడలు కానీ, ఆడబిడ్డల ఎడలు కానీ, వదినమ్మల విషయంలో కానీ, ఏమండి తోడుకోడల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ యేసు ప్రభు యొక్క గుణగణాలు ఏమైనా ఉన్నాయా? దీన్నే ప్రజలు చూస్తున్నారు. నువ్వు క్రీస్తుతో కూడా నడిస్తే ఆ గుణగణాలు నీలో కనిపిస్తాయి. కనీసం మచ్చుకైనా కనిపించాలి కదా. స్తోత్రం చెప్పగలరా? మచ్చుకైనా కనిపించాలి కదా. మచ్చు అంటే తెలుసా? మచ్చు అంటే ఎంతమంది తెలుసు? తెలియకపోతే చెప్పండి, క్లారిటీ ఇస్తా. తెలిసినట్టు నటించకండి, చేతులు ఎత్తండి. తెలిస్తే చేతులు ఎత్తండి. ఓకే, తెలియని వారు చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తాలి. ఎన్నారుగా ఈ మాట, మచ్చుకైనా కనిపించాలి, ముందు మచ్చు చూడండి అని. అమ్మయ్య, ఇప్పుడు చెబుతా నేను. హల్లెలూయా. మచ్చు అంటే, మచ్చు చూపించడం అంటే, నువ్వు 10 క్వింటాలు బియ్యం ఆర్డర్ చెప్పావనుకో, వడ్లు ఆర్డర్ చెప్పావనుకో, అన్ని బియ్యం పంపిస్తారు, అటు నలిపి చూసుకుంటావు. అర్థమవుతుందా? ఓకే, బియ్యం ప్రతి బస్తాకి ఊకేసి లాగి చూస్తావు, అది మచ్చు అంటారు. అంతేగాని బస్తా అంతా ఉప్పదీసి కింద పోసి తిరగతిప్పాల్సిన అవసరం లేదు. ఊకేసి ఇలా తీగానే వచ్చేస్తాయి బియ్యం. బస్తా సూపర్, తీసేయి అంటావు. మిర్చి యార్డ్లో మిరపకాయలు కొంటారు కదా, 100 బస్తాల లాటు కదా, 100 బస్తాల లాటుకి 10 బస్తాలు పాట్లు పెట్టిస్తాడు. 10 బస్తాలు పాట్లు పెట్టించి కోసి అడపైకి తీస్తాడు. అది గర్భాలు పోయినాయా లేదంటే ఎలాంటి క్వాలిటీ ఏమన్నా, అది నెమ్ముందా ఆరుదలా ఏంటో అర్థం కావాలంటే 10 బస్తాలు చూస్తే అన్నీ అర్థమైపోతాయి. అంతేగాని బియ్యమో మిరపకాయలో పచ్చి మిరపకాయని చూడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. కొన్ని సందర్భాలలో నువ్వు క్రీస్తుని ఎరిగిన బిడ్డవో కాదో తెలియడానికి కొన్ని పరీక్షల్లో నీ బతుకు, నీ జీవితం, నీ బ్రతుకు బయటపడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఎవరమో డబ్బు దగ్గర బయటపడిపోవచ్చు, మనం ఎవరమో శోధన దగ్గర బయటపడిపోవచ్చు, మనం ఎవరమో ఎవరైనా మన మీద కోప్పడినప్పుడు, నిర్నిమిత్తంగా నిందలు మోపినప్పుడు, మనం ఎవరమో, మన క్యారెక్టర్ ఏమిటో, మన లోపలను దాగి ఉన్నటువంటి వాడు ఎవడో అప్పుడు బయటపడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? దుమ్ము దులిపేసి కూర్చొని మళ్ళీ యేసు ప్రభు స్తోత్రం నాయన అంటే చూశారులే సంబడం అనిపించింది. అర్థమవుతుంది కదా? మచ్చు అంటే కొన్ని సందర్భాలలో ఆ గుణగణాలు మనలో కనిపించాలి.